నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. కేటీఆర్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. చేనేతలను ప్రోత్సహించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నాం. నారా లోకేష్. జమ్మూ కాశ్మీర్ నుంచి 4 రాజ్యసభ సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలను ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ప్రకటించింది. 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్ డిజైన్తో విద్యార్థులకు అత్యుత్తమమైన కొత్త యూనిఫామ్ ఇచ్చాం. బాయ్స్ గర్ల్స్ ఒకే విధమైన యూనిఫామ్ ఇచ్చాం. టెండర్ విధానం పారదర్శకంగా నిర్వహించాలని చెప్పాం. దీంతో గత ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు అందించే కిట్స్, గుడ్లు, చిక్కీలలో 200 కోట్లు ఆదా చేశాం. ఇదే విధానాన్ని అమలు చేసి 5 ఏళ్లలో 1000 కోట్లు ప్రభుత్వం ఖజానాకు ఆదా చేస్తాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రజలంతా స్థానికంగా మా ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ప్రజలు అనుకున్నారు. అయితే అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈయన చేతులు ఏముంటుంది? అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచినందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇక తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పూలంటే అదిగొత్తో ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బుందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. నల్గొండ జిల్లాలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించిన గిరిజనుడు సాయి సిద్ధును పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు యూరియా కోసం ధర్నా చేసిన యువ రైతు దానావత్ సాయి సిద్ధును దారుణంగా కొట్టడం బాధాకరమని, అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగదీష్ రెడ్డి. ఎవరికైనా చెప్తారా చెప్తే చూసుకుంటా ఎవరికైనా చెప్తా డాక్టర్లు జడ్లకి మీ వాళ్ళకైనా చెప్తే నీ సంగతి మొత్తం ఎంత భయపెట్టి ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్ పోవాలన్నా భయం అవుతుంది సార్. నాకైతే టైం పెట్టడానికి పోతే
15 రోజులు లీవ్లో ఉండేదాన్ని నాకు పెట్టేవాళ్ళు లేదు సార్. నాకు రోజుకు 400, 500 ఆటో నడిపితే జీవనాధారం సార్. నాకు ఆటో చూద్దాం సార్. మా 6 నెలల ప్రెగ్నెన్సీ సార్. ఇక్కడ ఆయన కానిస్టేబుల్ కూడా దుబ్బేసి పెట్టుకుంటే కొద్దిగా సైనిక మామూలు తాకితే ఇప్పుడు హాస్పిటల్ చూపించడానికి కూడా నాకేమీ లేదు సార్. వాళ్ళ కోసం రైతు తాగించింది సార్. నా బిడ్డను చిన్న పాలు వీడియో చూపిస్తున్నట్టు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగులు నిరసన. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. ఏమంది వరదలేదు. మధ్య మధ్య Hey! కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. విజయవాడ దుర్గమ్మను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కోలుసు పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. కేటీఆర్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. చేనేతలను ప్రోత్సహించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నాం. నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.